కర్నూలు సమీపంలోని గార్గేపురం గ్రామం ఎంతో చారిత్రాత్మకమైనదని తిరుమలకు చెందిన గో సేవకులు రామకృష్ణస్వామి అన్నారు. కాటమరాజు 7వ రాజధానిగా గార్గేపురం ఉండేదని ఆయన కర్నూలులోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. గార్గేపురంలో ఉన్న శివాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఈ శివాలయం సమీపంలో గో సంరక్షణశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శివాలయానికి సంబంధించిన భూములను పరిరక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గార్గేయపురంలో ఉన్న శివాలయాన్ని కాటమరాజు నిర్మించాడని, ఆ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కాటమరాజు నిర్మించినట్లు అక్కడ శిలాఫలకాలు, శిలా శాసనాలు గుర్తించామని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు శేషపణి, గిడ్డయ్య, కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి మీరు చింతల దీవి అనే ప్రాంతంలో 2700 ఎకరాల్లో కామధేను నేషనల్ సెంట్రల్ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. మనకి అదే నల్లమల ఫారెస్ట్. అంటే ఫస్ట్ యుద్ధం చేసింది చల్లగిరిగల చాగలకొండ, కాటమరాజు స్వామివారి అన్నదమ్ముళ్ళు చల్లవారు అని చల్లగిరి పోట్లాట అంటారు. అది అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ రియలైజ్ అయ్యి ఏం చేసిందంటే, అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు కామధేను నేషనల్ ప్రాజెక్ట్ అని ఒకటి స్టార్ట్ చేసి 2700 ఎకరాల్లో భారతదేశంలోనే పెద్ద గో ప్రాజెక్ట్ తయారయ్యి అక్కడ గో మనకి ఏమంటారు అంటే బ్రీడ్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారు. అది చాలా ప్రసిద్ధి కూడా. అది భారతదేశంలోనే మనకి ముఖ్యంగా మన నల్లమల ఫారెస్ట్ ఏరియాలోనే ఉంది. వీటన్నిటికీ మూల కారణజన్ముడు, దైవాంశ సంభూతుడు గోగణం కూడా కాటమరాజు స్వామి గోగణాన్ని రక్షించడానికి, వాటి ఆకలి తీర్చడానికి ధర్మం కోసం ఆయన యుద్ధం చేస్తే ఆయనకి మద్దతుగా గోగణం అక్కడ యుద్ధం చేసినట్టు మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అలాగే ఆ గోవులు ఆ యుద్ధం చేసిన సమయంలో చనిపోయిన ఏ అయితే వీరమరణం చెందిన గోమాతలన్నిటికీ కూడా అక్కడ సమాధులు నేలటూరి గొల్లపల్లి